మన అవయవాలే మనకు స్నేహితుడు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు, దేవాలయము దేవుడు. క్షేత్రము దేవాలయము అయితే అందులో ఉన్న దేవుడు క్షేత్రజ్ఞుడు. శరీరము క్షేత్రమైతే అందులో ఉన్న జీవుడు క్షేత్రజ్ఞుడు. శరీరము ఆత్మ. శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే శరీరము ప్రాణంతో ఉంటుంది. ఆత్మ పరమాత్మ. ఈ ఆత్మ అనేది పరమాత్మ యొక్క అంశ. శరీరము వెలుపల ఉన్నది అంతా కూడా పరమాత్మ అయితే శరీరంలో ఉన్న ఆత్మ జీవాత్మ. జీవాత్మ శరీరము బయటకు వెళ్ళి పరమాత్మతో కలిసిపోతే శరీరము శవమవుతుంది. శరీరంలో ఉన్న ఆత్మ శుద్ధ చైతన్య పదార్థము. చైతన్యము ఉన్నంతసేపే ఈ పదార్థము కదలాడుతూ ఉంటుంది. శరీరము మనస్సు ఆత్మ. శరీరంలో ఉన్న మనస్సు వివిధ రకాలైన ఆలోచనలు చేస్తుంది. ఇవన్నీ ఆత్మకి తెలియదు. శరీరము పనులు చేస్తుంది, మనస్సు ఆలోచిస్తుంది. వీటన్నిటిని చూసేది ఆత్మ. ఆత్మ అనేది ఒక సాక్షి, చూస్తూ ఉంటుంది తప్ప ఏమీ చేయలేదు. భయం, దుఃఖం, సంతోషం అన్నీ కూడా మనస్సువే, ఆత్మవి కావు. శరీరము పాడవుతుంది, ఇది ఆత్మకు సంబంధం లేదు. అశాశ్వతమైన దానిని విస్మరించు, శాశ్వతమైన దానిని గుర్తించు. సుఖమైన జీవితాన్ని అనుభవించు, పుణ్యక్షేత్రాలను సందర్శించు.